చింత చచ్చినా పులుపు చావదు. ఇది అక్రమార్కులు అతికినట్లు సరిపోతోంది. అధికారం లేకపోయినా పేదల భూములపై ఇంకా పెత్తనం సాగిస్తున్నారు. అమ్మిన స్థలానికి అధిక డబ్బు చెల్లించాలంటూ ఇళ్లను కూల్చేస్తున్నారు. అక్రమార్కుల దందాను బట్టబయలు చేసేందుకు హెచ్ఎంటీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కుంటూరు గ్రామంలో పేదల భూములపై పెద్దల కన్నుపడింది. అందుకే వివిధ వివాదాలు సృష్టించి వారిని ఇక్కడి నుంచి తరిమేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈ కుంటూరు గ్రామంలో భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకునేందుకు పేదలు చేస్తున్న ప్రయత్నాలను అడుగడుగున అడ్డుకుంటున్నారు. 2009లో 20,000 రూపాయలు చెల్లించి 100 గజాల ఇంటి స్థలాన్ని కొనుక్కున్న పేదలకు ఈరోజు ఆ భూమిని దక్కకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతకీ ఈ కుంటూరు గ్రామంలో ఈ భూదాన్ భూముల కింద పేదలు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటుంది ఎవరు? దానికి సంబంధించి హెచ్ఎంటీవీ ఈ గ్రామంలో పర్యటించడం జరిగింది. ప్రస్తుతం మనం కుంటూరు గ్రామంలోని పాపయ్య నగర్ ప్రాంతంలో కేసీఆర్ హౌసింగ్ సొసైటీ అనే కాలనీని ఏర్పరచుకున్నారు ఇక్కడ బాధితులు. వీరికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్గానే తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ రాజేందర్ రెడ్డి అరాచకాలకు అంతే లేకుండా పోతోంది. 2 సంవత్సరాల క్రితం బోర్డును ప్రభుత్వం రద్దు చేసినా ఆయన మాత్రం అధికారాలను వదులుకోవడం లేదు. అనధికారికంగా తన దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. అమ్మిన భూములపై పెత్తనం చెలాయించేందుకు అడ్డదారులు తొక్కుతున్నాడు. తన అనుచరులతో కోర్టులో కేసులు వేయిస్తూ పేదల భూముల్ని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. కోర్టు తప్పని చెప్పినా వినకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి పేదల ఇళ్లను కూలగొట్టిస్తున్నాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆచార్య వినోబా భావే దేశవ్యాప్తంగా 70,000 కిలోమీటర్లు తిరిగి భూముల్ని సేకరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 13,000 మంది దాతల నుంచి 1,95,000 ఎకరాలు సేకరించారు. భూమి లేని నిరుపేదలకు భూమిని కల్పించే సదుద్దేశంతో భూదాన్ బోర్డును ఏర్పాటు చేసి భూ పంపిణీ చేశారు. గ్రామాల్లో పేద రైతులకు ఎకరం నుంచి 2 ఎకరాల భూమిని, అదే పట్టణ ప్రాంతాల్లో పేదల నివాసం కోసం 100 గజాల ఇంటి స్థలాన్ని ఉచితంగా అందజేశారు. కాలక్రమంలో కొందరు పెద్దలు బోర్డును అక్రమ పద్ధతుల్లో స్వాధీనం చేసుకున్నారు. బోర్డు నిబంధనలకు తూట్లు పొడుస్తూ భూ పంపిణీ పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్లతో వేల లిటిగేషన్లకు ఆజ్యం పోశారు. ఇది చాలదన్నట్టు భూములు కొనుక్కున్న పేదల నుంచి తిరిగి భూములు స్వాధీనం చేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా కుంట్లూరు గ్రామంలో భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ లీలలు బయటపడ్డాయి. గ్రామంలో పర్యటించిన హెచ్ఎంటీవీ బాధితుల నుంచి సేకరించిన వివరాల్లో కఠోర వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. పేదల భూములను కొల్లగొట్టేందుకు పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా కుంట్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పాపయ్యగూడలో సర్వే నంబర్ 215 నుంచి 224లో 100 ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని భూదాన్ ఉద్యమంలో భాగంగా వాకిటి పుల్లయ్య దానం చేశారు. నిజాం ప్రభుత్వం కూడా 1951లో దాన్ని భూదాన్ భూమిగా గుర్తించింది. వాకాటి పుల్లయ్య పేదల కోసం ఆయా సర్వే నెంబర్లలో 100 ఎకరాలను దానం చేసినట్లు ల్యాండ్ రికార్డుల్లో ఉంది. దీంతో నిలువ నీడలేని పేదలు తమకు గూడు కోసం స్థలం కేటాయించాలంటూ 2009లో విజ్ఞప్తి చేశారు. దీన్ని ఆసరాగా చేసుకున్న భూదాన్ బోర్డు అప్పటి చైర్మన్ రాజేందర్ రెడ్డి ఒక్కొక్కరి నుంచి అక్రమంగా 20,000 రూపాయలు వసూలు చేశాడు. 100 గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయిస్తామని 3,000 మంది నుంచి డబ్బులు గుంజాడు. ఇంటి స్థలం వస్తుందన్న ఆశతో పేదలు అప్పు చేసి 2009లో 20,000 రూపాయలతో వినోబా నగర్ డెవలప్మెంట్ సొసైటీ పేరు మీద డీడీలు తీశారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. డబ్బు తీసుకున్న తర్వాత జాగా మాత్రం చూపలేదు. దీంతో ఇంటి జాగా చూపాలని పేదలు 2 సంవత్సరాలు తిరిగితే చివరికి పాపయ్యగూడలోని 100 ఎకరాల స్థలాన్ని పేదలకు అప్పజెప్పాడు. కుటుంబాల కోసం లేఅవుట్ తయారు చేసి పట్టాల కోసం దరఖాస్తు చేశారు. ఏపీ భూదాన యజ్ఞ బోర్డు పేరుతో భూములను మంజూరు చేస్తూ గ్రామ పంచాయతీకి పట్టాలు జారీ చేయాలని కోరారు. అనుగుణంగా పేదలు కూడా ఇళ్లు నిర్మించుకునేందుకు గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకుని అనుమతులు సైతం పొందారు. అయితే 20,000 వెచ్చించి కొనుక్కున్న స్థలంలో
ఇళ్లు నిర్మించుకుందాం అనుకున్న సమయంలో ఆ స్థలాన్ని అప్పజెప్పేందుకు రాజేందర్ నిరాకరించాడు. ఒక్కొక్కరు ₹1,00,000 కడితేనే ఇంటి స్థలాన్ని అప్పజెప్తానని పేచీలు పెట్టాడు. దీన్ని నిలదీసిన పాపానికి ప్రైవేటు సైన్యంతో దాడులు చేయించాడు. పేదలు ఎదురు తిరగగా చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. మాకు పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపించలేదు రాజేందర్ రెడ్డి గారు. తర్వాత ఏందని చెప్పేసి బోర్డు చైర్మన్ అయిన తర్వాత గట్టిగా నిలదీసినాం. నిలదీస్తే మాకు ₹1,00,000 కావాలి, ₹1,00,000 అయితేనే మేము మొత్తము నీకు స్థలం చూపిస్తా, ఈ ప్లాట్ నెంబర్ ఇక్కడ ఉందని నీకు ప్లాట్ చూపిస్తా అని చెప్పేసి మనకు ప్రొసీడింగ్ ఇచ్చి అందరితో సరిపెట్టిండు. కేసులు గొడవలతో 2009లో కొన్న 100 గజాల స్థలంలో 5 ఏళ్లు గడిచినా పేదలు ఇళ్లు కట్టుకోలేకపోయారు. దీంతో విసుగు చెందిన పేదలు హైకోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాలను పరిశీలించి భూదాన్ కింద మంజూరైన భూములు పేదలకే దక్కుతాయని తీర్పిచ్చింది. ఈ తీర్పుతోనైనా తమ కష్టాలు తీరుతాయని ఇళ్లు కట్టుకునేందుకు పేదలు సిద్ధపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు మీదే కేసీఆర్ నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో ఇళ్లకు ముగ్గు పోసి పనులు మొదలుపెట్టారు. ఈ 3,000 మంది 100 గజాల కోసమే మేము ప్రయత్నం చేస్తున్నామన్న. మాకు కావాల్సింది 100 గజాలే, 100 ఎకరాల కోసం మేము ప్రయత్నం చేస్తలేము. ఇలా చామా ప్రతాప్ రెడ్డి, ఈ నార్నే అప్పారావు, ఈ మన మాజీ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైన కేసులలో ఉన్నోళ్ళు, హైకోర్టు కేసులలో. ఇవాళ మేము ఇక్కడ పొజిషన్ మీదకి వచ్చిన తర్వాత ఇవాళ ఈ భూస్వాములంతా కుమ్మక్కై మా మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వివాదాలు సృష్టించి తమను నిత్యం వేధిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. రాజేందర్ రెడ్డి ఒక్కరే పేదలకు సమస్యలు సృష్టించలేదు. కొత్త కొత్త వ్యక్తులు వచ్చి స్థలం తమదేనంటూ వివాదాలు లేవనెత్తారు. దీంతో పేదల కథ మళ్లీ మొదటికొచ్చింది. బాధితులంతా కోర్టును ఆశ్రయించడంతో తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. అంతేకాదు, పేదల భూముల్లోకి వెళ్లొద్దని రెవెన్యూ పోలీసులకు నాట్ టు ఇంటర్ఫియర్ అని మధ్యంతరాల ఉత్తర్వులిచ్చింది. చామా ప్రతాప్ రెడ్డి, నార్నే అప్పారావు, గడ్డం మల్లేష్ అనే వ్యక్తులు స్థలం తమదంటూ మరో వివాదాన్ని లేవనెత్తారు. రెవెన్యూ రికార్డులో మొదలుకొని రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ విచారించి ఇచ్చిన నివేదికలోనూ అది భూదాన భూమిగానే నమోదైంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పేదలను ఇబ్బందులు పెట్టారు. ఆత్మస్థైర్యం కోల్పోని బాధితులు మరోసారి హైకోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నారు. కేసును విచారించిన కోర్టు జూన్ 3, 2016న మరో తీర్పునిచ్చింది. పేదల భూముల్లోకి వెళ్లొద్దంటూ రెవెన్యూ పోలీసులకు నాట్ టు ఇంటర్ఫియర్ అని మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పేదవాళ్ళని తరిమి కొట్టేసి భయాన వీళ్ళు భయపెట్టేసేసైనా సరే, రౌడీలను పెట్టిన సరే బెదిరించేయాలని చెప్పేసి పోలీసుల వాళ్ళ అండతోటి మమ్మల్ని బయటికి తరిమేశారు. ఆ రోజు అరెస్ట్ చేసి మమ్మల్ని అన్ని సిటీ అంతా తిప్పుతూ లాస్ట్కు ఆదిబట్లలో మమ్మల్ని అక్కడ పెట్టేశారు. ప్రైవేటు వ్యక్తుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, అధికారులు ఆఘమేఘాల మీద జూలై 21న ఇళ్లను కూల్చడం ప్రారంభించారు. సారు కోర్టు తీర్పులు మాకు అనుకూలంగా ఉన్నాయి, మా ఇళ్లను కూల్చొద్దని కాళ్ల వేళ్ల పడి ప్రాధేయపడ్డా పట్టించుకోకుండా నేలమట్టం చేశారు. కోర్టు తీర్పు ప్రకారమే ఇళ్లను కూల్చుతున్నామన్న పోలీసులు బాధితులకు అనుకూలంగా కోర్టు ఇచ్చిన తీర్పును కనీసం పట్టించుకోలేదు. అడ్డుకుంటున్నారన్న నెపంతో పురుషులను అరెస్ట్ చేసి ఆదిభట్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. భూములమ్మిన రాజేందర్ రెడ్డి మాత్రం ఇంటి స్థలం దక్కాలంటే అదనపు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. తన కమిషన్ తనకు ముట్ట చెబితే తప్ప గొడవలు, కేసులు సర్దుమణగవని చెప్పుకొచ్చారు. పేదల నుంచి వచ్చే డబ్బులతో త్వరలో ఆయన రాజకీయాలకు రావాలనుకుంటున్నాడు. అందుకే పేదలు అదనంగా డబ్బులు ఇవ్వాల్సిందేనంటున్నాడు. అలాగే ఉంటుంది. మనం అప్పుడు మన డెవలప్మెంట్ ఫీజు చూసుకుంటూ దాంతో ఖర్చు పెట్టాం. మన జీరోకేం రాదు.
బోర్డు పెడతారు, మెడకి బోర్డు పెడతారు, కోర్టు కేసు కూడా ఆయన బోర్డు పెడతారు. ఇది అది చెప్పారు. దీనికి నేను ప్రిపేర్ కాదు. అయితే నేను ఏమంటున్నా, అప్పటికప్పుడు అంటే టెన్షన్ అవుతుంది. మంచి వాళ్ళని చూసుకోండి, ఏం మాత్రం ఆ డౌట్ లేకుండా సైదులకి ఇస్తే నాకు ప్లాట్ వస్తుంది, రవికి ఇస్తే నాకు ప్లాట్ వస్తుంది. 50-50 చేస్తారా, 100 చేస్తారా, మీరు చేసుకోండి. ఓవైపు రాజేందర్ రెడ్డి ఇలా బేరసారాలు నడుపుతుండగానే మరోవైపు పేదలను వారి జాగా నుంచి తరిమేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. పేదలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రైవేటు సైన్యాన్ని సైతం రంగంలోకి దించారు. బాధితులను బెదిరిస్తూ ఈ జాగా తమ సారు నార్నే అప్పారావుదని దబాయిస్తున్నారు. నిత్యం అక్కడ పహారా కాస్తూ పేదలు జాగాలు వదిలిన మరుక్షణం అక్కడ పాగా వేసేందుకు సిద్ధమయ్యారు. దీన్ని గమనించిన పేదలు ఇంటి స్థలాల్ని కాపాడుకునేందుకు రేయింబవళ్లు అక్కడే కాపు కాస్తున్నారు. చెట్ల కింద గుంపులు గుంపులుగా కూర్చొని తమ బాధల్ని పంచుకుంటున్నారు. తమ కష్టాలను తీర్చాలని వేడుకుంటున్నారు. స్థలం ఎక్కడ కబ్జా చేస్తారోనన్న భయంతో అక్కడే వండుకు తింటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని స్థలం కొనుగోలు చేస్తే ఇప్పుడు స్థలాల నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల పక్కనే ఎకరాలకు ఎకరాలను కబ్జా చేసేసి దర్జాగా కాలేజీలు, అపార్ట్మెంట్లు కట్టుకుంటే వారిని వదిలి తమను వేధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ రాజేందర్ రెడ్డి ఆయన మనుషుల బెదిరింపులకు తలొగ్గేది లేదంటున్నారు. ఎప్పటికైనా తమ స్థలం తమకే దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నారా పేదలు? ఆ సమయం కోసం అక్కడ కట్టుకున్న గుడిసె ముందు ఆశగా ఎదురు చూస్తున్నారు. గూడు చెదిరిన పేదలందరికీ కూడా ఈ గుడిసె నీడే నిలుస్తుంది. ఇక్కడి నుంచే పేదలు మొత్తం తమకు కేటాయించిన 100 గజాల ఇంటి స్థలాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీరి ప్రయత్నాలను గుర్తించి వీరి ఆవేదనను అర్థం చేసుకుని వారికి భూదాన్ యజ్ఞ బోర్డు 2009లో కేటాయించిన ప్రతి కుటుంబానికి 100 గజాల స్థలాన్ని కేటాయించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుందాం. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి నరేష్, HM TV, హైదరాబాద్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.